శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 7వ పద్యం. ద్వైపాయనుండు నాదు తండ్రి ద్వాపరవేళ బ్రహ్మ సమ్మిళితమైన భాగవతమున్ పఠనంబు సేయించే బ్రహ్మతత్పరుండైన యుత్తమ శ్లోక లీలోత్సవమున నా కృష్ణు చిత్తుండనై పఠించితి నీవు హరిపాద భక్తుండ వగుటం చేసి నిరింగింతు వినవయ్యా. ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు భవభయంబులెల్లన్ బాసిపోవు యోగి సంఘమునకు నుత్తమ వ్రతములు వాసుదేవ నామవర్ణములు. మా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో వేదవేత్తుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్న చిత్తుండనే భగవంతుని అవతార లీలలు నన్ను ఆకర్షించడం వల్ల దీన్ని పఠించాను. నీవు పంకజాక్షుని పాద పద్మాలను ఆశ్రయించిన భక్తుడివి, అందువల్ల నీకు భాగవత తత్వం తెలియపరుస్తాను వినవయ్యా మహారాజా. భాగవత శ్రవణం వల్ల విష్ణువునకు సేవించాలనే బుద్ధి విశాలమవుతుంది. మోక్షం కాంక్షించే వానికి ముక్తి లభిస్తుంది. జన్మ జర మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవుని నామ సంకీర్తనలే యోగి సత్వములకు ఉత్తమ వ్రతాలు. శ్రీమద్భాగవతంలో 2వ స్కందంలో 8వ పద్యం. హరి నెరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుండై పొరలు చుండెడి వెర్రి ముక్తికిన్ బోవనేర్చుని వాడు సంస్మరణము బెడన్బాయండెన్నండు సత్యమా హరినామ సంస్మరణమొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమో నృపా. రాజా విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారంలో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమవుతూ ఉండే అవివేకి ముక్తికెలా పోగలడు? వాడు సంసార బంధనం నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఒక్క క్షణమైన హరినామం స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలోని 9వ పద్యం. కౌరవీశ్వర తొల్లి ఘట్వాంగుండను విభుండిల నీరు దీవుల నీలుచుండి శక్రాది దివిజుల సంగ్రామ భూముల నుగ్రదానవులకు నోడి వచ్చి తనకుందోడడిగిన ధర నుండి దివికేగిన్ దానవ విభులనందర వధింప వరమిత్తు మనుచు దేవతలు సంభాషింప జీవిత కాలంబు సెప్పుండిదీయ వరము నాకు నుండు వరముల్ల ననపుడు నాయు ఒక ముహూర్తమంత తడవగట దటంచుంబలుక గగనయానమున నమ్మానవేశ్వరుండు మహికి వచ్చి. కౌరవనాథ, పూర్వం ఘట్వాంగుడనే రాజు సమస్త దీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళి దానవరాజులందరినీ సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి ఘట్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. నేనెంతకాలం బ్రతుకుతానో చెప్పండి, ఇదే నేను కోరే వరం, మరో వరం నాకు అక్కర్లేదు అని అతడన్నాడు. నీకు ఆయువు ఇక ఒక ముహూర్త కాలమే ఉంది అని వేల్పులన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమానమెక్కి భూలోకానికి వచ్చాడు. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 10వ పద్యం.
గిరులంబోలెడి కరులను హరులందన ప్రాణదయితలై మనియడి సుందరులను హితవరులను ఉదవరులను వర్చించి గాఢ వైరాగ్యమునన్. అలా వచ్చి ఖట్వాంగ మహారాజు పర్వతాల వంటి ఏనుగులను, గుర్రాలను, ప్రాణప్రియాలైన సుందరాంగులను, సన్నిహితులైన హితులను, పండిత శ్రేష్ఠులను ప్రగాఢమైన వైరాగ్యంతో పరిత్యజించాడు. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 11వ పద్యం. గోవింద నామ కీర్తన గావించి భయంబుదక్కి ఖట్వాంగ ధరిత్రీ విభుండు సురగొనియను గైవల్యమున్ దొల్లి 2 గడియలలో నన్. ఈ విధంగా ముక్త సంగుడైన ఖట్వాంగుడు గోవిందనామ సంకీర్తనం చేసి బహిరైతుడై 2 ఘడియల్లోనే మోక్షం పొందాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.